వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. విశాఖపట్నం అనగానే అందమైన బీచ్ కనిపిస్తుంటుంది. కానీ ఆ అందమైన బీచ్ వెనక చాలా రహస్యాలు జరుగుతుంటాయి. సముద్రం ఎంత ప్రశాంతంగా ఉంటుందో, సముద్రం లోపల ఎంత కల్లోలంగా కనిపిస్తుంటుందో విశాఖపట్నం కూడా అదే స్థాయిలో కనిపిస్తుంది. చూడడానికి అందంగా ఉంటుంది, అందమైన బీచ్ ఉంటుంది, ప్రశాంత వాతావరణం ఉంటుంది. కానీ ఇక్కడ కనిపించని ఒక డ్రగ్ మాఫియా జరుగుతుంటుంది. చిన్న పిల్లల దగ్గర నుండి కాలేజీ విద్యార్థులందరూ కూడా గాంజాకి అలవాటు పడిపోయి వాళ్ళ కుటుంబాలు తీవ్ర నష్టపోతున్నారు. ఆరోగ్యపరంగా కాదు, ఆర్థికంగా కూడా. కంటి చేతికి అందొచ్చే కొడుకు గంజాయికి, డ్రగ్స్కి అలవాటు పడి వాళ్ళ కుటుంబాలకు చిన్నాభిన్నం చేసి కన్న తల్లిదండ్రికి మానసిక శోభ గురి చేస్తున్నారు. ఈ విధంగా విశాఖపట్నంలో తీసుకుంటే దాదాపు 2000 మంది విద్యార్థులు డ్రగ్స్కి బానిస అవుతున్నారని పోలీసు రికార్డ్స్ చెప్తున్నాయి. అయితే ఈ డ్రగ్స్ మాఫియాతో పాటు డ్రగ్స్కి అలవాటు పడ్డ యువకుల్ని వాళ్ళలో పరివర్తన తీసుకురావాలనే ఉద్దేశంతో విశాఖపట్నం కమిషనర్గా వచ్చిన మనీష్ కుమార్ సిన్హా గారు ఒక కొత్త ప్రాజెక్ట్ పెట్టారు. అసలు విశాఖపట్నం ప్రజలకు భద్రత కోసం 5 పథకాలు పెట్టిన సిపి గారు ఆ భద్రతలో 5 పథకాల్లో ప్రధానంగా మార్పు అనేది ఒకటి తీసుకొచ్చారు. అంటే డ్రగ్స్ మాఫియాని అరికట్టాలంటే దాని మూలాలకు వెళ్ళాలి అనేది ఆయన ప్రధాన లక్ష్యం. డ్రగ్స్ సప్లయర్ని పట్టుకోవడం కాకుండా ఆ సప్లయర్ అన్నవాడు తర్వాత అడిక్ట్ అవ్వడం, అడిక్ట్ అన్నవాడు సప్లయర్ అవ్వడం, రకరకాల ఫ్రేమ్స్ అవుతున్నాయి. కాబట్టి ముందు డ్రగ్స్ మాఫియా మీద పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు ఎన్డీపీఎస్ యాక్ట్ పెట్టడం అదొక డిఫరెంట్ యాక్సెప్ట్ అయితే, డ్రగ్స్కి బానిసైన యువతులని వాళ్ళలో మార్పు తీసుకురావాలి, వాళ్ళకి కౌన్సిలింగ్ చేయాలని ఒక టీం పెట్టారు. ఆ టీంకి విశాఖపట్నం సిసిఎస్ ఏసీపీ శ్రావణ గారితో సహా ఒక ఎన్జిఓ గారు, ఒక జీవీఎం సంబంధించిన డాక్టర్ గారితో ఒక టీం పెట్టి ఎవరైతే డ్రగ్స్కి పూర్తిగా బానిసలు అవుతున్నారో వాళ్ళందరికీ కౌన్సిలింగ్ చేయడం, ఆ కౌన్సిలింగ్లో డ్రగ్స్కి వాళ్ళు నిజంగా అలవాటు పడిపోతే వాళ్ళకి ఎలాంటి కౌన్సిలింగ్ చేయడం కాకుండా వాళ్ళకి చికిత్స ఏం చేయాలి, వాళ్ళకి ఎక్కడైనా ఆశ్రమం పంపాలా అనే విషయాలను కూడా ఎవరైతే అలవాటు పడ్డారో వాళ్ళ కుటుంబ సమక్షంలో ప్రతి వారం వాళ్ళకు కౌన్సిలింగ్ జరుగుతుంది. ప్రస్తుతం ఆ టీంతో మనం ఉన్నాం. ఆ టీంను అడిగి విశాఖపట్నంలో ఎలాంటి విద్యార్థులు, ఏ ఏజ్ గ్రూప్ విద్యార్థులు డ్రగ్స్కి బాధించబోతున్నారు, వారికి ప్రధాన కారణం ఏంటని శ్రవణ్ గారిని అడుగుదాం, ఎన్జిఓస్ అడుగుదాం. ముందుగా శ్రవణ్ గారు నమస్తే అండి. డాక్టర్ గారు, మేడం, మీ ముగ్గురు నుంచి మేడం ముందు చెప్పండి. విశాఖపట్నం ఒక అందమైన ప్రదేశం. ఇక్కడ విద్యార్థులు ఈ విధంగా తయారవడానికి ప్రధాన కారణం ఒక ఎన్జిఓగా మీరేం చెప్పబోతున్నారు? అసలు ముందు మీ ఎన్జిఓ గురించి చెప్పండి. గ్రీన్ వ్యాలీ ఫౌండేషన్ నుంచి నేను మాట్లాడుతున్నానండి. ఇది 2005లో ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. నేను మదర్ తెరీసా ఆర్గనైజేషన్ కల్కటాలో ఆనరరీ వర్కర్గా పనిచేసేదాన్ని. ఆ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒకసారి నాకు అవుట్ స్టాండింగ్ సిటిజన్ ఆనర్ కూడా దొరికిన సందర్భంగా నేను విశాఖపట్నం రావడం జరిగింది. అప్పుడు ఇది ఇంత అందమైన ప్లేసు, నాట్ ఓన్లీ ఫర్ మామూలుగా ఏదో ఒక విహారయాత్రా స్థలమే కాకుండా మైండ్స్ని మార్చడానికి కూడా ఈ యాంబియన్స్ పనిచేస్తాయనేది నాకు ఐడియా వచ్చింది. ఆ తర్వాత ఐ సెలెక్టెడ్ దిస్ ప్లేస్ అనమాట. ఆ తర్వాత నేను వచ్చి ఇక్కడ విశాలాక్షి నగర్ జంక్షన్లో గ్రీన్ వ్యాలీ ఫౌండేషన్ స్టార్ట్ చేసి డీఅడిక్షన్ సెంటర్ ఒక హాలిడే హోమ్ లాగా ఎదురుగుండా బీచ్ యాంబియన్స్ వాళ్ళు అంటే పేషెంట్ని ఒక్కళ్ళనే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా మార్చడంలో ఒక హాలిడే హోమ్ అండ్ ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ టైప్లో నేను ఒక ప్లేస్ అంటే రీహాబ్ సెంటర్ స్టార్ట్ చేశాను. ఆ తర్వాత మనకి అప్పటి నుంచి కూడా ఇది రన్ అవుతుందండి. 2011 నుంచి మనకి గవర్నమెంట్ కూడా సపోర్ట్ దొరికింది. సో ఎన్ఐఎస్టీ నుంచి మాకు ట్రైనింగ్స్ దొరుకుతాయి అండ్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ నుంచి మనకి సపోర్ట్ కూడా దొరుకుతుంది. సో చాలామంది పేషెంట్ ఫ్యామిలీస్ని మనం సర్చ్ చేస్తాం. దానిలో ఇప్పుడు 2018లో జరిగిన సర్వేలో మనకి నేషనల్ సర్వే ఒకటి జరిగింది. దానిలో మనకి ఎంతైతే బార్డర్స్లో మనకి టెర్రరిజం ప్రాబ్లం ఉందో మన లోపల నార్కో టెర్రరిజం ప్రాబ్లం కూడా అంతే ఉంది అనేది కనిపెట్టడం జరిగింది. ఆ సర్వే తర్వాత మన మినిస్ట్రీ కూడా స్ట్రాంగ్ స్టెప్స్ తీసుకుని 3 స్ట్రాటజీస్, ఒకటి మనకి అవైలబిలిటీని తగ్గించాలి, రెండోది మనకి అవేర్నెస్ అంతా క్రియేట్ చేయాలి, నెక్స్ట్ వచ్చేసి
ఏదైతే ఎవరైతే ఇది చేస్తున్నారో వాళ్ళని ఆపాలి అనేది. తర్వాతది వచ్చేసి ఎవరైతే ఎఫెక్ట్ అయి ఉన్నారో ప్రివెన్షన్ అండ్ ట్రీట్మెంట్. మేము గ్రీన్ వ్యాలీ ఫౌండేషన్ దాంట్లో పనిచేస్తుంది. ఒకటి ప్రివెన్షన్ అంటే ఒకటి అవేర్నెస్ క్రియేట్ చేయటం, అట్లానే చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా స్కూల్స్లో లేకపోతే కమ్యూనిటీ లెవెల్లో వాళ్ళ పీర్ లెడ్ ఇంటర్వెన్షన్ ప్రోగ్రామ్స్, పిల్లల ద్వారానే పిల్లలకి లైఫ్ స్కిల్స్ నేర్పించటంలో మనం అదొక ప్రివెన్షన్. అట్లానే ఎవరైతే ఆల్రెడీ డ్రగ్స్ తీసుకుంటున్నారో, ఎవరైతే స్టార్ట్ చేశారో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వటంతో పాటు వాళ్ళకి రిఫరల్స్, ఏదన్నా ఉద్యోగం కావాల్సి ఉందా, ఏదన్నా వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్కి ఇంట్రడ్యూస్ చేయటం, హెల్త్ బాగోకపోతే ఏదన్నా హాస్పిటల్స్కి రిఫర్ చేయటం, అట్లానే ఎవరైనా ఎడిక్టెడ్ అయ్యి ఉంటే రీహాబ్ సెంటర్స్కి పంపించడం. అలానే మాకు ఒక రీహాబ్ సెంటర్ కూడా పనిచేస్తుంది. దట్ ఈజ్ ఇంటిగ్రేటెడ్ రీహాబిలిటేషన్ సెంటర్. దానిలో పేషెంట్స్ని ఉంచి, అది అంటే చాలామందికి తెలియదండి ఎడిక్షన్ ఈజ్ ఎ డిసీజ్ అనేది. దెర్ ఈస్ వెరీ మచ్ డిఫరెన్స్ బిట్వీన్ యూజ్, అబ్యూస్ అండ్ ఎడిక్షన్. యూజ్ అంటే అప్పుడప్పుడు ఏదో మనం మెడికల్గా యూజ్ చేయటం అట్లాంటి యూజ్. అబ్యూస్ ఈజ్ మోర్ అండ్ మోర్ టైమ్స్ అండ్ ఎఫెక్టెడ్ రిటర్న్. అట్లానే దాని తర్వాత వచ్చేది ఎడిక్షన్. అది లేకపోతే మనం బతకలేము అనేది. అది ఎవరైతే ఇది అబ్యూస్ చేస్తున్నారో దాంట్లో ఒక 15 to 20% పీపుల్ ఎడిక్షన్లోకి వెళ్తారు. ఎడిక్షన్ ఈజ్ ఎ డిసీజ్. అది 40 to 60% వల్నరబిలిటీ బై జీన్స్ లైక్ డయాబెటీస్. ఇది చాలామందికి తెలియదు. సో ఎవరైతే దాంట్లో ఎడిక్టెడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళని 30 to 60 days రీహాబిలిటేషన్ సెంటర్లో ఉంచి వాళ్ళకి పొద్దున్న యోగా నుంచి సైకోథెరపీ, కౌన్సిలింగ్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలింగ్, ఇట్లా వాళ్ళకి లైఫ్ స్కిల్స్ ద్వారా వాళ్ళని మళ్ళీ కమ్యూనిటీలో మంచిగా కలిసిపోయేలాగా కొన్నిసార్లు ఇంకా కూడా ఎఫెక్టివ్ పర్సన్స్గా తయారయ్యి వాళ్ళు వెళ్తారు. దిస్ ఈస్ ద థింగ్. ఎట్ ద సేమ్ మీరు తీసుకున్న ఈ కాన్సెప్ట్ ద్వారా పోలీస్తో మీరు కలిశారు మార్పు అనే సంస్థలో. అక్కడ మార్పులో మీరు వచ్చి ఎలాంటి పేషెంట్స్ మీకు ఎదురవుతున్నారు, వాళ్ళకి ఏ విధంగా కౌన్సిలింగ్ చేస్తారు, అసలు మార్పు అనే కాన్సెప్ట్లో మీ రోల్ ఏంటి? ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు అవర్ పోలీస్ డిపార్ట్మెంట్. మనం 2005లో స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటికి వరకు కూడా, ఆ రోజున కౌముది గారి దగ్గర నుంచి ఇప్పుడు వరకు మనీష్ సిన్హా గారి వరకు కూడా అందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్ టు అవర్ ఆర్గనైజేషన్ అండి. ఇప్పుడు మన ఈ సిపి గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దిస్. యాక్చువల్లీ నన్ను ఇన్వైట్ చేసినప్పుడు ఎవరినన్నా సోషల్ వర్కర్ని, కౌన్సిలర్ని పంపించమని అడిగారు. బట్ నేనే పర్సనల్లీ వస్తున్నాను. ఎందుకనంటే చేసేది క్వాలిటీ తోటి పని చేయాలి. సో యంగ్స్టర్స్ ఇప్పుడు చిన్న కౌన్సిలర్స్ కంటే ఇఫ్ ఐ కమ్ ఐ కెన్, ఇట్ ఈస్ మై ప్యాషన్ వర్క్. అందుకనే నేనే పర్సనల్లీ వస్తాను ఎవ్రీ వీక్ మండే. అండ్ నేను మళ్ళీ ఒకసారి ఐఎమ్ కన్వేయింగ్ థ్యాంక్స్ టు అవర్ డిపార్ట్మెంట్. అట్లానే ఇక్కడ వచ్చినప్పుడు నేను చూసింది పిల్లలు 16 years to 30-35 వరకు వస్తున్నారండి. ముఖ్యంగా గంజాయి, కెనబిస్ వాళ్ళు అబ్యూజర్స్ వస్తున్నారు. వాళ్ళల్లో మనకి ఫ్యామిలీ మెంబర్స్ ఎట్లా ఉన్నారంటే ఈ పోలీస్ నుంచి బయటపడాలి అనేది ఆలోచిస్తున్నారు తప్ప వాళ్ళ పిల్లల్ని ఈ ప్రాబ్లం నుంచి రక్షించుకోవాలి అనే కాన్సెప్ట్ ఎక్కువ కనిపించట్లేదు. సో దట్ మనం ఇప్పుడు ఇక్కడ కౌన్సిలింగ్లో వాళ్ళకి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్, వాళ్ళకి తెలియదు కదా. అంటే ఐ మీన్ వాళ్ళు ఏదో ఫన్ కోసం చేస్తారు, ఎక్స్పెరిమెంట్ కోసం చేస్తారు, ఫ్రెండ్షిప్ కోసం చేస్తారు, పీర్ ప్రెషర్స్ తోటి చేస్తారు. కానీ లాంగ్ టర్మ్లో వాళ్ళకి ఎటువంటి కాన్సిక్వెన్స్ వస్తాయి, ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మీద ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది, వర్క్ మీద ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది, ఇవన్నీ కూడా మనం కౌన్సిలింగ్లో మనం ఒక టీమ్గా, అట్లానే లీగలీ అండ్ మన ఎన్టీపీఎస్ యాక్ట్ ద్వారా ఏం ప్రాబ్లమ్స్ అవుతాయి అనేది మన టీం అందరం కలిసి మాట్లాడతాం. దాంట్లో డాక్టర్ గారు అసెస్ చేస్తారు. దాంట్లో కనుక ఎడిక్షన్ ఉంది అని అనుకుంటే వాళ్ళని
గవర్నమెంట్ మెంటల్ హాస్పిటల్ కానివ్వండి, లేకపోతే గ్రీన్ వ్యాలీ కానివ్వండి, అదర్ ఎన్జిఓస్ ఎక్కడైతే రీహాబిలిటేషన్ అవుతుందో వాళ్ళకి ఆ ఏరియా ప్రకారం రిఫరల్స్ ఇస్తాం. అంతేకాకుండా మనకి ఓడిఐసి ప్రాజెక్ట్, ఎవరైతే అవుట్ రీచ్ డ్రాప్ ఇన్ సెంటర్, అక్కడ కూడా మామూలు ఎడిక్షన్ ఉంటే ఒక 4 వారాలు అక్కడికి వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకోవడానికి రిఫర్ చేస్తాం. ఎందుకనంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని మళ్ళీ పిలిచి వాళ్ళు ఎలా ఉన్నారు అనేది 1 మంత్ వాళ్ళకి ఫాలో అప్ కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు మార్పులో జాయిన్ అయిన తర్వాత మీరు ఏ టైప్ ఆఫ్ పేషెంట్స్ చూసారు, ఏ విధంగా వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తున్నారు? దాంట్లో చాలా వరకు బాగా కొంతమంది యూజర్స్ ఉన్నారండి, ఫ్రెషర్స్, అప్పుడప్పుడే వచ్చిన వాళ్ళు. కొంతమంది అబ్యూజర్స్ ఉన్నారు, కొంతమంది ఎడిక్టెడ్ పీపుల్ కూడా ఉన్నారు. ఎడిక్టెడ్ పీపుల్ని మనం రీహాబ్ చేసి పంపిస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాడు. వీఆర్ ట్రయింగ్ టు కన్విన్స్ దెమ్ టు సెండ్ దేర్ చిల్డ్రన్ టు రీహాబ్ సెంటర్స్. ఇప్పుడు మీరు చేస్తున్న కౌన్సిలింగ్లో మార్పు మన విశాఖ పోలీసులు కలిపి చేస్తున్నారు. ఇప్పుడు బాగా ఫ్రెషర్స్ కనిపిస్తున్నారు, ఎక్కువగా సీరియస్గా ఎఫెక్ట్ అయిన ఉన్నారు. సీరియస్గా ఎఫెక్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారండి. మామూలుగా అంటే యూజర్స్ ఉన్నారు, అబ్యూజర్స్ ఉన్నారు, ఎడిక్టెడ్ పీపుల్ ఉన్నారు. ఓకే, అంటే బాగా సీరియస్ ఎఫెక్ట్ అయిన వాళ్ళకి మనం ఏం చెప్పబోతున్నాం? వాళ్ళకి మెడికల్ హెల్ప్ అవసరం అవుతుంది, రీహాబిలిటేషన్ అవసరమైన వాళ్ళని వీఆర్ గివింగ్ రిఫర్ చేస్తాం. అంటే మీరు చేసిన వాళ్ళలో ఫ్రెషర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి మీరు సంస్థ దగ్గరకు వస్తే మీరు వాళ్ళని? అవును, మన సంస్థకి రమ్మంటున్నాం. వాళ్ళు 4 వీక్స్ వస్తున్నారు, 4 వీక్స్ వచ్చినప్పుడు ఎవ్రీ వీక్ వాళ్ళ పేరెంట్స్ తోటి రావాలి అనేది. అప్పుడు మనం వాళ్ళ డైలీ రొటీన్ ఎట్లా ఉంది, ఫ్యామిలీ వాల్యూస్ ఏంటి, అట్లానే వాళ్ళకి వర్క్ ఇంపార్టెన్స్ ఏంటి, అట్లానే షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ అలాంటివన్నీ కూడా పెద్ద కరెక్ట్గా ఎక్స్పోజ్ చేసి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. చెప్పడమే కాకుండా వాళ్ళకి అర్థం చేపించడం చాలా ఇంపార్టెంట్. అంటే కొంతమంది పోలీస్ స్టేషన్ ద్వారా జరిగేది వెళితే కొంచెం నామోష్గా ఫీల్ అవుతారు, కానీ కొంతమంది పేరెంట్స్ పోలీసులకు సంబంధం లేకుండా మీ సంస్థ దగ్గరకు వస్తే మీరు వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తారు? తప్పకుండా అండి, ఇస్తున్నారండి. ఓడిఐసి ప్రాజెక్ట్, అవుట్ రీచ్ డ్రాప్ ఇన్ సెంటర్, లేకపోతే గ్రీన్ వ్యాలీ ఫౌండేషన్. అట్లానే ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ దిస్ థింగ్. మన గ్రీన్ వ్యాలీ ఫౌండేషన్ ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్కి ఒక రిసోర్స్ సెంటర్ అండి. ఇట్ ఈస్ స్టేట్ లెవెల్ కోఆర్డినేటింగ్ సెంటర్ ఫర్ ఆల్ వర్కింగ్ సర్వీస్ ప్రొవైడర్స్. ఈ ఫీల్డ్లో సర్వీస్ ప్రొవైడర్స్ అందరికీ కూడా ఇట్ ఈస్ హెల్పింగ్. ఇట్ ఈస్ ఎ ట్రైనింగ్ సెంటర్. అట్లానే మేము స్కూల్స్ కూడా వెళ్తామండి. స్కూల్స్లో కూడా వీఆర్ గివింగ్ స్కూల్ ప్రోగ్రామ్స్ అంతా. కాకపోతే ఇప్పుడు మనకి ఈ పాండమిక్ మూలంగా కొంతవరకు తగ్గింది. అయినప్పటికీ కూడా ఐఎమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్. ఈ రోజున కూడా నేను ఇక్కడ వచ్చాను ఎందుకనంటే మీ ద్వారా చాలామందికి వెళ్తాం. మీడియా ఈజ్ ద మెయిన్ రోల్. మీరు ప్రామాణికం, మీరు ఏది చెప్తే అది ప్రామాణికం. అందుకని మీ ద్వారా అనేది మేము ఒక చోట కూర్చుని పనిచేసేవాళ్ళం, మీరు మొత్తం ప్రపంచానికి తీసుకెళ్ళగలుగుతారు. అట్లానే గ్రీన్ వ్యాలీ ఈజ్ వర్కింగ్ అండ్ వీఆర్ బిలీవింగ్ వన్ థింగ్ అండి, 1 word ఆఫ్ అవర్స్ కెన్ మేక్ వరల్డ్ ఆఫ్ డిఫరెన్స్. ఒక చిన్న మాట చాలామంది జీవితాల్లో మార్పును తీసుకురాగలుగుతుంది. ఆ చిన్న మాటని స్ప్రెడ్ చేయటం చాలా అవసరం. ఒక ఎడిక్టెడ్ పర్సన్ని సేవ్ చేయటం అంటే కొన్ని జనరేషన్స్ని సేవ్ చేయటం. ఎందుకనంటే ఇట్ ఈజ్ జెనెటికల్లీ వస్తుందని చాలామందికి తెలియదు. అట్లానే ఎక్స్పెరిమెంట్ తోటి స్టార్ట్ అయ్యి ఒకేషనల్ అయ్యి జాయ్ఫుల్ అయ్యి సోషల్ అయ్యి ఎడిక్షన్లోకి వెళ్తుంది అనేది తెలియదు. అట్లానే కొంతమంది ఎవరైతే ఎఫెక్ట్ అవుతున్నారో మనం చాలాసార్లు అనుకుంటాం ఏంటంటే వాళ్ళు చేయి దాటిపోయారు, వాడికి ఇంకా చెప్పినా వినడు. అలా కాకుండా ఈవెన్ లాస్ట్ స్టేజెస్లో ఏ స్టేజ్లో ఉన్నా సరే దేర్ ఈజ్ హోప్, డెఫినెట్లీ దేర్ ఈజ్ హోప్. అందుకని మనం ఎవరన్నా మన చుట్టుపక్కల ఇట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఒక మాట చెబుదాం, దీనికి ఒక మార్గం ఉంది, అట్లానే మనం హెల్ప్ చేద్దాం, దే నీడ్ హెల్ప్. అట్లాంటిది మనం ఆ విధంగా మనం ట్రై చేస్తున్నాం. 1 word కెన్ మేక్ వరల్డ్ ఆఫ్ డిఫరెన్స్. సో వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్. మీ పిల్లలు ఎవరైనా లేదా మీ చుట్టుపక్కల వారు ఎవరైనా గంజాయికి అలవాటు పడ్డా లేదా వేరే డ్రగ్స్కి అలవాటు పడుతుంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి లేదా పోలీసులు పెట్టిన మార్పులో
కూర్చొని మాట్లాడడానికి మీకు నామోషిగా ఫీల్ అయితే ఖచ్చితంగా మా సంస్థకు రండి, మేము వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తామంటున్నారు ఉమారాజు గారు. పిల్లల కన్నా వాళ్ళ కర్మానికి వదిలేస్తామంటే కాదు, పిల్లలు ఎంత డ్రగ్స్కి అలవాటు పడినా ఏ చివరి స్థాయికి తీసుకొచ్చినా వాళ్ళు మార్పు తీసుకొద్దాం. అది జెనెటిక్ ప్రాబ్లం కాకముందే మీరు అక్కడితో కౌన్సిలింగ్ చేయించుకుంటే చాలా మంచిదని ఉమారాజు గారు చెప్తారు. అసలు మీ పిల్లలు గంజాయికి అలవాటు పడ్డారా లేదా డ్రగ్స్కి పూర్తిగా అడిక్ట్ అయిపోయారా, వాళ్ళు ప్రాథమిక దశలో ఉన్నప్పుడు తెలుసుకోవడం ఎలా అనేది మన జీవీఎంసీ డాక్టర్ కాశీ విశ్వనాథన్ అడిగి తెలుసుకుందాం. కాశీ విశ్వనాథ్ గారు నమస్తే అండి. సార్, పిల్లలు కాలేజ్కి వెళ్తున్నారు, చదువుకుంటున్నారు అని కొంతమంది భావిస్తారు, కొంతమంది ఉద్యోగం చేసుకుంటున్నారు మరికొంతమంది భావిస్తారు. కానీ వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారనే విషయం తల్లిదండ్రులకు తెలియదు. అంటే వాళ్ళకున్న బిజీ లైఫ్లో అదొకటి మైనస్ అవ్వచ్చు. అంటే ఒకప్పుడు ఉమ్మడి కుటుంబం ఉండేది కాబట్టి పిల్లల యొక్క ప్రవర్తన అనేది తెలుసుండేది. ఇప్పుడు ఉమ్మడి కుటుంబం చిన్నాభిన్నమైపోయి రకరకాల అవకాశం రావడంతో పిల్లల మీద ఎవరు ఫోకస్ లేకపోవడం జరుగుతుంది. పిల్లలు బయటికి వెళ్ళిన వ్యక్తి ఇంటికి వచ్చిన తర్వాత ఆయన చెప్తాడు, నాకేం అంత మంచి సర్కిల్ ఉందమ్మా, నేను బాగానే ఉన్నానని చెప్తుంటాడు. కానీ వాళ్ళ ప్రాథమిక దశలోనే గంజాయికి అలవాటు పడ్డారా లేదా మత్తు మందుకి అలవాటు పడ్డారా అని తెలుసుకోవాలంటే తల్లిదండ్రులు ఏం చేయాలి? ముందుగా ఫస్ట్ వాళ్ళు స్టార్ట్ చేసేది పీర్ ప్రెషర్ వల్ల. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో ఒకరు ట్రై చేద్దామని ఎంతూసియాస్టిక్గా ట్రై చేస్తారు. నెమ్మదిగా అది అలవాటు అయిన తర్వాత వాళ్ళలో బిహేవియరల్ చేంజెస్ వస్తాయి. బిహేవియరల్ చేంజెస్ అంటే మెయిన్ లేట్గా రావడం, ఇంటికి కలిసిమెలిసి ఉండకపోవడం, ఫ్యామిలీ మెంబర్స్తో టైంకి తినకపోవడం, టైంకి నిద్రపోకపోవడం, ఐసోలేటెడ్గా ఉండడం. యూజువల్లీ ఇలా ఐసోలేటెడ్గా ఉండడం ఇలాంటి వల్ల ఫ్యామిలీలో ఇన్వాల్వ్మెంట్ తగ్గిపోతుంది. ఫ్యామిలీలో నెమ్మదిగా ఇన్వాల్వ్మెంట్ తగ్గిపోయి వాళ్ళు ఇంకా ఐసోలేట్ చేసే పని మీద ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళకి ఏ చిన్న పని మీద ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళకి నచ్చిన ఫుడ్ ఇచ్చినా సరే వాళ్ళు ఇంట్రెస్ట్గా తినరు. వాళ్ళు ఇంకా ఎడిక్ట్ అయిపోయిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ గాంజాయి ఉందనుకోండి, మార్పు కౌన్సిలింగ్ మెయిన్గా గాంజాయిది రిమూవ్ చేద్దామని. ఇందులో వాళ్ళకి అది కాలిస్తేనే కానీ వాళ్ళకి ఆకలి ఎక్కువ వేయదు. అది కాల్చిన తర్వాత చాలా ఎక్కువ తింటారు, కాల్చకపోతే మళ్ళీ దాన్ని అసలు తినరు, భోజనం చేయరు అనమాట. ఎపటైట్ పోతుంది, మెయిన్ నిద్రపోతుంది, ఇరిటబుల్గా ఉంటారు. చిన్న వాటికి కోపాలు వస్తూ ఉంటాయి వాళ్ళకి. పైగా ఒక్కొక్కసారి మనీ ఎక్కువ అడుగుతూ ఉంటారు. ఇలాంటి డిస్టర్బెన్సెస్ అవి ఎక్కువ వస్తూ ఉంటాయి. అంటే ఆ రకంగా కాకుండా బాడీ షేప్ చూసి మనం ఏమంటే చెప్పగలం. వాళ్ళు ఎక్కువ రోజులు అది కాలుస్తూ ఉండగా వాళ్ళు కొంచెం లీన్ అవుతూ ఉంటారు. ఫుడ్ హ్యాబిట్స్ మారడం వల్ల లీన్ అవుతూ ఉంటారు. ఇమీడియట్గా కాల్చి వస్తే కనుక వాళ్ళకి మెయిన్ కళ్ళు ఎర్రగా ఉంటాయి. కంజక్టివల్ కంజెషన్ అంటారు, కళ్ళు ఎర్రగా ఉంటాయి. ఇంకా కొంచెం స్మెల్ బట్టి కూడా తెలుసుకోవచ్చు. కానీ అది తెలిసిన వాళ్ళు కొంతమంది పేరెంట్స్ కనిపెట్టగలరు. కొంతమంది స్మెల్ రాకుండా వాళ్ళు రకరకాల జామాకులు లాంటివి తింటున్నారు కదా ఇప్పుడు. అంటే బట్టల నుంచి కూడా స్మెల్ వస్తుంది. ఇప్పుడు సిగరెట్ తాగుతున్నాం, సిగరెట్ తాగి వచ్చామని చెప్తున్నారు తల్లిదండ్రులకి. కానీ ఆ సిగరెట్ మీద ఒక గాంజా డ్రాప్ వేసుకుంటారు. దాన్ని మనం ఏ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు? అంటే ఇప్పుడు గాంజాయి ఒక 3-4 టైప్స్ ఉంటాయండి. చరస్ అని, గాంజా అని, బాంగ్ అని, హ్యాష్ ఆయిల్ అని ఉంటుంది. 4 టైప్స్ ఉంటాయి. మెయిన్గా దొరికేది గాంజాయి అని. గాంజాయి కొంచెం తక్కువ, హ్యాష్ ఆయిల్ అనేది హైయెస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇందులో డెల్టా-9 THC అని ఒక కాంపౌండ్ ఉంటుంది. మెయిన్గా అదే ఎఫెక్ట్ చేస్తుంది. అది ఎక్కువ ఉండేది హ్యాష్ ఆయిల్లో. కానీ ఎక్కువ వీళ్ళు చేసేది లీవ్స్ నుంచి డ్రై చేసుకొని దాన్ని సిగరెట్ కింద రోల్ చేసుకొని కాలుస్తూ ఉంటారు. దానికి రకరకాలుగా స్ట్రీట్ నేమ్స్ ఉంటాయి. అవి కాల్చిన తర్వాత వీళ్ళకి మెయిన్గా కాన్షియస్నెస్ని ఎఫెక్ట్ చేస్తుంది. 3-4 టైప్స్ ఆఫ్ మెయిన్ సిమ్టమ్స్ ఉంటాయి. మెయిన్ కాన్షియస్నెస్ని ఎఫెక్ట్ చేస్తుంది, సెన్స్ ఆఫ్ టైంని స్లో చేస్తుంది, స్ప్లిట్టింగ్ ఆఫ్ కాన్షియస్నెస్ ఉంటుంది. పైగా వీళ్ళకి ఈ సెన్సెస్ ఎలా డిఫరెన్స్ అవుతాయంటే వీళ్ళకి హాలుసినేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది లాంగ్ టర్మ్ ట్రై చేస్తుంటే. ఇంకా వీళ్ళకి ముందు చెప్పినట్టు ఆకలి బాగా ఎక్కువ వేస్తుంది సడన్గా. తిన్న తర్వాత కూడా చాలా 2-3 టైమ్స్ ఎక్కువ తింటారు. ఇంకా లేదంటే తర్వాత తినబుద్ధి అవ్వదు. ఇంకా మళ్ళీ ఇది గాంజా అన్నది ఒకటి చెరాయిసం పక్కన పెడుతుంది. కాకుండా రకరకాల చాలా మత్తు పదార్థాలు ఉన్నాయి. ఇప్పుడు సారాలో ఆల్ఫాజామ్ కలుపుకోవడం కానీ, లేదా బీర్లో కూడా ఆల్ఫాజామ్ కలుపుతున్నారు, కొన్ని వైట్నర్ పేరుస్తున్నారు. మరి కొంతమంది పెట్రోల్ వాసనతో మత్తులోకి వస్తున్నారు. వాళ్ళని ఎలాగ ఐడెంటిఫై చేయాలి? మెయిన్ అండి ఏదైనా సరే మత్తు పదార్థం మెయిన్ ఫస్ట్ వాళ్ళ ఏదైనా ఒక దానికి ఎడిక్ట్ అయ్యారంటే, డిపెండెన్స్ అయ్యారంటే, ఫస్ట్ డిపెండెన్స్ అనేది ఎలా చేయాలంటే ఏ మత్తు పదార్థం అయినా సరే వాళ్ళకి క్రేవింగ్ ఉంటుంది. ఎనీ సబ్స్టెన్స్ ఫస్ట్ క్రేవింగ్ ఉంటుంది. అది తీసుకోకుండా ఉండలేదు. వాళ్ళకి అబ్సెషన్ ఉంటుంది, అది తీసుకోవాలి ఎలాగైనా సరే అని. సెకండ్ థింగ్, వాళ్ళు కంట్రోల్ చేయలేరు. ఆన్సెట్ అంటే మనం ఎప్పుడు మొదలు పెట్టాలి, ఎప్పుడు ఆపేయాలి, ఎంత మోతాదులో తీసుకోవాలనేది వాళ్ళ కంట్రోల్లో ఉండదు. థర్డ్ థింగ్, విత్డ్రావల్ సిమ్టమ్స్ ఉంటాయి.
విత్డ్రాల్ సిమ్టమ్స్ అంటే అది ఆపేసిన వెంటనే వాళ్ళకి ఫిజియలాజికల్గా బాడీలో చేంజెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నిద్ర పట్టకపోవడం, ఇరిటబుల్గా ఉండడం. ఇది నెక్స్ట్ వాళ్ళకి టాలరెన్స్ వస్తుంది. ఫస్ట్ ఎంత మోతాదులో తీసుకున్నారో అంత మోతాదులో వాళ్ళకి కావాల్సిన ఎఫెక్ట్ రాదు. ఇంకా నెక్స్ట్ దాన్ని పెంచాల్సి వస్తుంది. ఇంకా పెంచి ఇంకా హైగా తీసుకుంటేనే కానీ వాళ్ళకి డిజైర్డ్ ఎఫెక్ట్ రాదు, దాన్ని టాలరెన్స్ అంటే. నెక్స్ట్ వాళ్ళు పర్సిస్టెంట్గా తీసుకుని వాళ్ళ జీవితంలో కోల్పోతున్నారు, వాళ్ళు సరైన పనులు చేసుకోలేకపోతున్నారు అని తెలిసినా సరే తీసుకుంటారు. ఈ 6 ఏదో 2-3 ఉన్నా సరే, 3 ఉన్నా సరే లాస్ట్ 1 year లోపల వాళ్ళు ఆ డ్రగ్కి కానీ ఆ సబ్స్టెన్స్కి అబ్యూజ్ అయినట్టు, అది డిపెండెంట్ అయినట్టు. సార్ మీరు ఇందాక చెప్తున్నట్టు విత్డ్రాల్ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయండి? విత్డ్రాల్ సిమ్టమ్స్ అంటే కొంతమంది పడిపోతుంటారు, అది ఫిట్స్ వచ్చాయని చెప్తారు. కొంతమంది రకరకాల దాన్ని ఏదో వేరే పేరు పెట్టి దాన్ని, లేదంటే నన్ను ఎవరో సెలంగ పెట్టారని చెప్తుంటారు, అది ఎస్కేప్ అవ్వడానికి. విత్డ్రాల్ సిమ్టమ్స్ ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కలా ఉంటాయండి. ఎంతవరకు ఎడిక్ట్ అయ్యారు, ఏ సబ్స్టెన్స్కి ఎడిక్ట్ అయ్యారు, ఏ సబ్స్టెన్స్కి ఎడిక్ట్ అయిన తర్వాత ఎన్ని రోజులు ఆపేశారు అని. కొంతమందికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గాంజాయే ఉందనుకోండి, అది తీసుకున్న తర్వాత కొన్ని డేస్ నుంచి కొన్ని వీక్స్ వరకు ఉంటుంది విత్డ్రాల్ సబ్స్టెన్స్, తీసుకోవాలని క్రేవింగ్ ఉంటుంది. ప్లస్ విత్డ్రాల్ సిమ్టమ్స్ అంటే ఫిజియలాజికల్గా మెయిన్ వాళ్ళకి ఆకలి వేయకపోవడం, నిద్ర పట్టకపోవడం, ఇరిటబుల్గా ఉండడం, నర్వస్నెస్గా ఉండడం, ఎక్సెసివ్ స్వెట్టింగ్, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. ఇటువంటి సిమ్టమ్స్ పేరెంట్స్ కనిపించారనుకోండి, వాళ్ళు ఐడెంటిఫై చేసి మీ దగ్గర తీసుకొస్తే మీరు ట్రీట్మెంట్ ఏం చేస్తారు? ట్రీట్మెంట్ యూజువల్లీ ట్రీట్మెంట్ అనేది వాళ్ళకి ఎక్యూట్ ఇంటాక్సికేషన్లో ఉన్నారా లేకపోతే ఎక్యూట్ ఇంటాక్సికేషన్లో ఎవరు రారులేండి. మోస్ట్లీ విత్డ్రాల్ సిమ్టమ్స్ అనేది విత్డ్రాల్ అయిన తర్వాతే వస్తాయి. అది మోస్ట్లీ ఇనీషియల్ స్టేజెస్లో సిమ్టమాటిక్గా ఉంటాం. తర్వాత ఏది అబ్యూస్ చేశారో దాన్ని బట్టి వాటికి ఒక్కొక్క ఓపియాయిడ్స్కి అయితే యాంటీడోట్స్ ఉంటాయి, ఆల్కహాల్కి అయితే వాళ్ళకి కావాల్సినవి ఇస్తాం. స్పెసిఫిక్గా ఈ గాంజాయికి అంటూ స్పెసిఫిక్ యాంటీడోట్ అని లేదు, కానీ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇచ్చి కౌన్సిలర్తో స్టార్ట్ చేసి దాని తర్వాత మెడికల్ ట్రీట్మెంట్కి వెళ్తాం. ఇప్పుడు మార్పు సంస్థలో మీరు కంట్రిబ్యూషన్ చేస్తున్నారు, వాళ్ళు పెట్టే కౌన్సిలింగ్ వస్తున్నారు, చాలామంది కౌన్సిలింగ్ చేస్తారు. మీరు ఈ మధ్యకాలం చేస్తున్న స్టూడెంట్స్లో ఏ టైప్ ఆఫ్ కనిపిస్తున్నారు? అంటే విత్డ్రాల్ సిమ్టమ్స్ కనిపిస్తున్నారా, మేడం అన్నట్లుగా ఫ్రెషర్స్ ఉన్నారా, లేదు బాగా అడిక్ట్ అయిపోయి వాడి ఇంకా? ఈ మార్పు కౌన్సిలింగ్లోకి వచ్చిన తర్వాత లాస్ట్ 6 months నుంచి చేస్తున్నాం అండి. అందులో ఆల్మోస్ట్ ఒక 200 మందికి చేసాం. ఇందులో ఎక్కువ మంది అన్ని టైప్స్ ఆఫ్ ఉన్నారు. ఏటీఎన్స్ ఉన్నారు, ఆటో డ్రైవర్స్ ఉన్నారు, ఎన్ఐటీస్ ఉన్నారు, ఆల్ ఓవర్ ఇండియా నుంచి కోవిడ్ టైంలో ఇక్కడ లాక్డౌన్ వల్ల ఇరుక్కుపోయి జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, స్టూడెంట్స్. మ్యాక్సిమం స్టూడెంట్స్ బాగా క్లెవర్ పీపుల్ కూడా పీర్ ప్రెషర్ వల్ల ట్రై చేద్దామని ఎంతూసియాస్టిక్గా కాల్చిన వాళ్ళు ఉన్నారు. సింగిల్ మోస్ట్ ప్రొఫెషన్ అంటే పెయింటర్స్ ఉన్నారు, పెయింటర్స్, ఆటో డ్రైవర్స్, మెకానిక్స్, వీళ్ళు ఎక్కువ ఉన్నారు. వాళ్ళు ఎడిక్ట్ అయిన వాళ్ళు మాత్రం చాలా కొంచెం బాగా వీక్ బాడీతో, బాగా లీన్ మాస్తో వచ్చారు చాలామంది. అంటే వాళ్ళు సరిగ్గా అప్టైట్ అది లేదు. ఇంకా వాళ్ళకి చాలామందికి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. వాళ్ళ పేరెంట్స్ లేకపోవడం, వాళ్ళు సరైన గైడెన్స్ లేకపోవడం, సరైన గైడెన్స్ అంటే వాళ్ళని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళు ఏమీ లోన్లీగా ఫీల్ అవ్వచ్చు, ఆర్ఎల్స్ వాళ్ళకి సెన్స్ ఆఫ్ పర్పస్ అనేది ఏమీ లేకపోయి ఉండొచ్చు. పర్పస్ ఏమీ లేక ఇలాగ చెడు అలవాట్లకి అలా స్టార్ట్ అయ్యి అలాగ సొంత హెల్త్ని కూడా డిటోరియేట్ అవుతున్నా వాళ్ళకి తెలుస్తున్నా సరే వాళ్ళు ఇంకా అందులోనే మత్తులోనే అలా ఉండిపోతుంది. మీ దగ్గరికి ఒక ఫైనల్ క్వశ్చన్, మీ దగ్గరికి బాగా అడిక్ట్ అయిపోయిన ఒక కుటుంబం వచ్చి మా పిల్లల్ని కాపాడండి అని మీ దగ్గరకు వస్తే మీరు ఏం చేస్తారు? ట్రీట్మెంట్ ఇస్తారా, లేదా కౌన్సిలింగ్ సెంటర్ పంపిస్తారా, లేదా అటువంటి సిచ్యువేషన్ వస్తే వాళ్ళు బయటకు తీసుకొచ్చే అవకాశం ఉందా? ఉంటుందండి, కంపల్సరీగా ఉంటుంది. ఫస్ట్ ఏదైతే అబ్యూస్ చేస్తున్నారో అది స్టాప్ చేయాలి. స్టాప్ చేసిన తర్వాత వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ వస్తాయి అంటే స్టాప్ చేయడం అనేది మీరు అంత చెప్పినది ఈజీ కాదు కదా. అంటే అది కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్లోనే ఉంచాలండి, తప్పకుండా కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్లోనే ఉంచి, అంటే ఇనీషియల్గా కంపల్సరీ సూపర్విజన్లోనే ఉండాలి. ఎందుకంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి, ఆపేసిన తర్వాత తన బిహేవియర్ ఎలాగ ఉంటుంది అనేది అబ్జర్వ్ చేయాలి. ఎక్కువ రోజులు ఎడిక్ట్ అయిపోతే మాత్రం కంపల్సరీ రీహాబిలిటేషన్ అవసరం. అంటే వాళ్ళు బయటపడే అవకాశం ఉంటుందా? ఉంటుంది. ఇప్పుడు బయట ప్రచారం ఎక్కువ టైం పడుతుంది, కొంతమంది తొందరగా రియలైజ్ బయట కొన్ని ప్రచారం జరుగుతుంటాయండి. నాటు మందులు, మీ ఇంట్లో ఎవరైనా మద్యానికి బానిసయ్యారా, మీ పిల్లలు మత్తుకు అలవాటు పడితే ఈ మందు వేసుకోండి తగ్గిపోతుంది అంటూ యాడ్లు వేస్తుంటాయి, అది నమ్మొచ్చు అంటారా? లేదు, వితౌట్ కన్సల్టేషన్ అలా తీసుకోవడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఇంకా డ్రింక్ బాగా అలవాటు పడిపోయిన వాళ్ళకి ఏం చేస్తారండి? ఆల్కహాల్ అనేది డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎడిక్షన్ అండి. అది ఇంకా అది మెయిన్ ఎక్కువ ఇప్పుడు ఉన్నది ఆల్కహాల్ స్మోకింగ్ మెయిన్ ఎడిక్షన్. అది రీహాబిలిటేషన్ మెయిన్ ఇంపార్టెంట్.
అది ఆపేసిన తర్వాత వాళ్ళకి వచ్చే ఫిజికల్ సిమ్టమ్స్ అనేది చూడాలి. మరి ఒకవేళ కొంతమంది సైకోసిస్లోకి వెళ్ళిపోతారు, ఆల్కహాల్ తీసుకుని అక్యూట్ టాక్సికేషన్ నుంచి ఇవన్నీ ఎన్సెఫలోపతి, కార్స్కాఫ్ సైకోసిస్ అని చెప్పి ఉంటాయి. అందులోకి వెళ్ళిపోయిన వాళ్ళకి మాత్రం కంపల్సరీ అడ్మిషన్, మెడికల్ ట్రీట్మెంట్ అవన్నీ ఉండాలి. మీ పిల్లలు ఇంటికి రావడం లేటుగా అయినా లేదా వాళ్ళ తిండిలో మార్పు వచ్చినా, వాళ్ళ పడుకోవడంలో కూడా ఏమాత్రం తేడా వచ్చినా ఖచ్చితంగా వాళ్ళ మీద ఫోకస్ పెట్టండి, డాక్టర్ గారిని సంప్రదించండి అంటున్నారు కాశీ విశ్వనాథ్ గారు. మీరు మీ బిజీ లైఫ్లో ఏమాత్రం చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ పిల్లలు ఖచ్చితంగా మత్తుకు బానిసవుతారు. తర్వాత మీరు వాళ్ళ కర్మ కుదలేవని చెప్పుకున్న బాధ్యత మీదే అంటున్నారు కాశీ విశ్వనాథ్. అయితే మద్యానికి కానీ మత్తుకు కానీ అలవాటు పడ్డ వాళ్ళు విశాఖపట్నంలో ఉంటే వాళ్ళ మార్పు కోసం పెట్టిన సంస్థ ప్రతి బుధవారం నాడు ఇక్కడ జరుగుతుంటాయి కౌన్సిలింగ్. అయితే ఆ కౌన్సిలింగ్ తర్వాత ఏ విధంగా ఉంటుంది, ముందు వచ్చిన వాళ్ళని ఐడెంటిఫై చేశాక ఒక ఎన్జిఓ ద్వారా కౌన్సిలింగ్, ఒక డాక్టర్ ద్వారా ముందు డాక్టర్ గారు చూపించి కౌన్సిలింగ్ అవుతుందా, మెడికల్ రిపోర్ట్ అవుతుందా అనేది, ట్రీట్మెంట్ ద్వారా తగ్గుతుందా అనేది రెండు చేయిస్తారు. కానీ అసలు విషయం ఇప్పుడు వస్తుంది, కేసులు ఏమవుతాయి, మత్తుకు అలవాటు పడితే వాళ్ళు ఎలాంటి నేరాలు చేస్తారు, ఎలాంటి కేసులు ఇరుక్కుంటారు, ఆ కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళకి బెయిల్ రాని సెక్షన్లు ఏ విధంగా ఉంటాయి, మీ పిల్లలు మత్తుల్లో మునిగితే వాళ్ళ మీద పెట్టిన కేసుల వల్ల వాళ్ళు విదేశ ప్రయాణానికి కానీ దేనికి కానీ పనికి రాకుండా ఉద్యోగాలు కూడా లేకుండా పడ్డ కేసులు ఉంటున్నాయి. అంటే ఒక్కొక్కసారి ఒక కేసు అయిందంటే పాస్పోర్ట్ రాదు, జాబ్ వెరిఫికేషన్లో కూడా ఆ కేసు అడ్డుపడుతుంది. కాబట్టి వాళ్ళ లైఫ్ని మంచి చేయాలన్నా చెడు చేయాలని మీ చేతులు ఉంటుంది. అసలు పోలీసులు ఏ విధంగా దాన్ని యాక్ట్ చేస్తున్నారు విశాఖపట్నంలో, వాళ్ళు ఎలాంటి కేసులు పెడుతున్నారు, నాన్ బెయిలబుల్ కేసులు ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతాయి, మత్తుకు అలవాటు పడ్డ వాళ్ళు ఎలాంటి నేరాలు చేస్తారనే విషయాలు మనతో మాట్లాడడానికి ప్రస్తుతం విశాఖపట్నం సిసిఎస్ క్రైమ్ ఏసీపీ గారు శ్రవణ్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసు. శ్రవణ్ గారు నమస్తే అండి. నమస్తే. శ్రవణ్ గారు, విశాఖపట్నం ఇప్పుడు మనం చూస్తున్న టీంలో చాలామంది గంజాకి అలవాటు పడ్డారని, ఒక గాంజాయి కాకుండా కొకైన్ లాంటివి ఏమైనా దొరుకుతున్నాయా అనేది కాకుండా కేవలం మాకు ఏఓబీ కాబట్టి ఒక గాంజాకి చెరాస్ ఇవన్నీ కనిపిస్తుంటాయి, ఇంకా లిక్కర్ అనేది పెద్ద ఇష్యూ కాదు. విశాఖపట్నంలో ఎంతమంది ఈ విధంగా మత్తు పదార్థాలకు అలవాటు పట్టున్నారు, వాళ్ళ మార్పు తీసుకురావడానికి మీ మార్పు సంస్థ ఏ విధంగా కృషి చేస్తుంది, అందులో ఉన్న ఈ టీమ్స్ అందరూ కూడా ఏ విధంగా వాళ్ళ రోల్ ఏంటి, ఒకవేళ అప్పటికి లొంగకపోయి ఉంటే వాళ్ళ మీద ఎలాంటి సెక్షన్స్ పెడతారు, అంటే అలవాటు పడ్డ వాళ్ళు కాకుండా సప్లయర్స్ మీద ఏ సెక్షన్స్ పెట్టి మీరు వాళ్ళను పంపిస్తుంటారు లోపలికి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు శ్రవణ్ గారి పోలీస్ యూనిఫామ్ ఎందుకు వేసుకున్నారు, వాళ్ళ కుటుంబ నేపథ్యం చెప్పండి. 2012 బ్యాచ్ గ్రూప్ 1 ఆఫీసర్ అండి నేను. బేసికల్గా పోలీస్ జాబ్లోకి ప్యాషన్ మీద వచ్చాం. నా ఫస్ట్ ఆప్షన్ పోలీస్ కింద పెట్టుకున్నాం. నా ఫస్ట్ పోస్టింగ్ మచిలీపట్నం ఎస్డిపిఓగా చేశాను. అంటే పోలీస్గా రావాలంటే పోలీస్ మీద ఫ్యాషన్గా వచ్చారంటున్నారు. అంటే ఇక్కడ ఎవరైనా రోల్ మోడల్స్ ఉన్నారా మీరు చదువుకున్న ప్రాంతంలో? స్పెసిఫిక్గా రోల్ మోడల్స్ అంటే సీనియర్ ఆఫీసర్స్ చూస్తుంటాం కదంటే. అంటే మీరు చదువుతున్న టైంలో ఒక ఆఫీసర్ని చూసి అరే ఇలాగ అవ్వాలి రాని కానీ సినిమాల ప్రభావం కానీ జరిగింది? అంటే మేము యంగ్గా ఉన్నప్పుడు ఉమేష్ చంద్ర గారు ఆఫీసర్ గారు. ఎవరండి? ఉమేష్ చంద్ర గారు, ఏసీ ఉమేష్ చంద్ర ఐపీఎస్. అదొకటి, వ్యాస్ గారు గ్రేహౌండ్స్ ఫౌండర్, వాళ్ళ పేర్లు ఎక్కువ వినిపించేవి. మూవీస్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది టీనేజ్లో ఆ టైంలో. సో ఆ ప్యాషన్ మీద రావడం జరిగింది. అచ్చా, ఆ ప్రభావం మీ మీద ఉండి గ్రూప్ 1 రాశారు? గ్రూప్ 1 రాశాను. 2012 బ్యాచ్. అచ్చా. దాని తర్వాత ఎస్డిపిఓగా ఫస్ట్ పోస్టింగ్ మచిలీపట్నం చేశాను. ఆల్మోస్ట్ 3 years కంప్లీట్ చేశాను. అలాగే విజయనగరం మచిలీపట్నంలో మీరు 3 సంవత్సరాల ఫస్ట్ పోస్టింగ్లో అక్కడ ప్లెయిన్ ఏరియా అని బయటికి కనిపిస్తుంది, కానీ అక్కడ పొలిటికల్ ఈక్వేషన్ చాలా ఎక్కువ కనిపిస్తుంటాయి. ఆ ప్రాంతంలో మీ వర్క్ ఏ విధంగా ఉంది? ఫస్ట్ పోస్టింగ్ కాబట్టి లర్నింగ్ మంచి ఎక్స్పీరియన్స్ అండి. మచిలీపట్నం మీరు చెప్పినట్టు పొలిటికల్గా బాగా సెన్సిటివ్ ఏరియా, కృష్ణా డిస్ట్రిక్ట్. డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ప్లే చేస్తుంటాయి. ఆ విధంగా నాకు ఫస్ట్ 1-2 months నాకు అర్థం చేసుకోవడానికి టైం పట్టింది. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అంటారు, అంటే సీట్ ఎన్నిక అన్నీ నేర్పిస్తే అని అంటారు. సో అలాగే చిన్న ఇష్యూ అవుతుంది కానీ అది పొలిటికల్ రంగు తీసుకుంటుందండి. అది ఆ విధంగా మీకు గుర్తున్న కేసు అని చెప్పండి. పొలిటికల్ అనే కాదు, చాలా సెన్సిటివ్గా ఉంటాయి. బేసికల్గా క్యాస్ట్ ఇవి కూడా ఉంటాయి. ఒక ఇష్యూలో ఒకసారి అయితే రంగ గారి స్టాచ్యూ చిన్న ముక్కు వెళ్ళడం జరిగింది. అది ఆల్మోస్ట్ ఒక 3-4 days లా అండ్ ఆర్డర్ ఇష్యూ అయింది. బట్ ప్రాపర్గా హ్యాండిల్ చేసి వీఆర్ ఏబుల్ టు సబ్సైడ్ ద
వాట్ ఎవర్ కమోషన్ ఏదైతే అయిందో అది సెటసైడ్ చేశాం. అంటే ఆ మచిలీపట్నం ఆ ప్రాంతంలో విగ్రహాల ధ్వంసం, విగ్రహాలు తీసుకొచ్చి బావిలో పడేయడం మీరు చెప్తుండగా అటువంటి డ్యామేజ్ చేసి ఒక చిన్న లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడానికి ఒక శక్తి తిరుగుతుంటాయి అనుకోండి. అవును, అవును. ఆ కాన్స్పరసీ మీరు బ్రేక్ చేశారా? చేసామండి అది, బట్ చెప్పలేము అక్కడ. అంటే పట్టుకెళ్ళలేదు దీంట్లోకి వస్తాను. అది ఓకే. ఇది కాకుండా ఇంకా బాగా గుర్తుండిపోయే కేసులు ఏమన్నా డిటెక్ట్ చేసింది, బ్రేక్ త్రూ కేసులు కానీ? చాలా కేసెస్ ఉన్నాయండి. అంటే ఎక్కువ మోస్ట్లీ నేను ఉన్న టైంలో ఎక్కువ అక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఎక్కువ ఉండేవి. అంటే డిఫరెంట్ కమ్యూనిటీస్ కానీ ఆడ పొలిటికల్గా యాక్టివ్గా ఉంటారు, కమ్యూనిటీ వైజ్గా యాక్టివ్గా ఉంటారు. సో యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్, ఎస్పెషల్గా లా అండ్ ఆర్డర్ పోలీస్ ఆఫీసర్గా యూ హ్యావ్ టు బి ఆల్వేస్ బి విజిలెంట్. అంటే మనం నెక్స్ట్ ఏం జరుగుతుందని యాంటిసిపేట్ చేస్తుంటాం. యాంటిసిపేట్ చేసి మనం ఒక స్టెప్ అహెడ్ ఉండే పరిస్థితిలో ఉంటాం. సార్ మచిలీపట్నం తర్వాత అండి? మచిలీపట్నం తర్వాత ఒక 1 year 8 months విజయనగరం చేశాను. విజయనగరంలో మీకు గుర్తుండిపోయే కేసు అంటే అక్కడ ఒక కల్చర్ ఉంటుంది, ఇదో కల్చర్ కదా? కంప్లీట్గా ఇక్కడ కంప్లీట్ పీపుల్ డొసైల్గా ఉంటారు. కంపారేటివ్గా మచిలీపట్నంతో పోలిస్తే విజయనగరం పీస్ఫుల్ అంటే పీస్ఫుల్. ఐ షుడ్ సే ఇట్స్ పీస్ఫుల్. ఒక బాగా గుర్తుండిపోయే కేసు అంటే ఒక చిన్న పోక్సో కేసు ఒకటి, ఒక 5 years అమ్మాయి వాళ్ళు రిటర్నింగ్ ఫ్రమ్ హర్ స్కూల్ ఒక అతను ఆ అమ్మాయి మీద సెక్షువల్ అసాల్ట్ చేశాడు. మాకు ఎర్లీ మార్నింగ్ 6-7 ఆ టైం కల్లా రిపోర్ట్ వచ్చింది. బట్ బై 11 we were able to catch the accused. అది కూడా కంప్లీట్ టెక్నికల్గానే సీసీ కెమెరాస్ బేస్ చేసుకుని ఎక్యూజ్ని పట్టుకుని వెంటనే రిమాండ్ పంపించడం అంతా. ఆ పీరియడ్లో నాకు ఆ కేసు మాత్రం చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. ఆ కేసు కంప్లీట్ టెక్నికల్గా. అంటే ఆ కేసులో ఆ ఎక్కించుడి రీజన్ ఏంటండి? అంటే తాగి ఉన్నాడా, లేదా మీరు అన్నట్లుగా మత్తులో ఉన్నాడు, వేరే గంజా కానీ అలవాటు పడ్డా? చిన్న అంటే ఆల్కహాల్ దీంట్లో ఉన్నాడు, ఆల్కహాల్ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నాడు. అట్ ద సేమ్ టైం అతను ముందు కూడా కొన్ని అఫెన్సెస్ ఉన్నాయి, సెక్షువల్ అఫెన్సెస్ కాదు కానీ దొంగతనం కేసులు అలాంటివి ఉన్నాయి. సో అతను బ్యాక్గ్రౌండ్ ఉంది, వాడికి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. దాని మీద వెంటనే ఆ కేసు కూడా డిటెక్ట్ చేయడం చాలా అట్మోస్ట్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. ఆ కేసు 1.5 year విజయనగరం చేస్తారండి. 1 year 8 months దాకా. ఇంకా వేరే కేసులో ఏమైనా గుర్తున్నాయి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్? ఎలక్షన్ జనరల్ ఎలక్షన్ అక్కడే చేశాను. చాలా ప్రశాంతంగా చేశాను. అండ్ సీనియర్ ఆఫీసర్స్ నుంచి అప్రిసియేషన్ కూడా వచ్చింది ఆ టైంలో. అంటే 2019 ఎలక్షన్ అక్కడే చేశాను. ఎలక్షన్ ఓకే. ఎలక్షన్లో విజయనగరం అనేది వేరే కనిపిస్తుంటుంది. ఈవినింగ్ అంటే పోలింగ్ లాస్ట్ టైం మినిట్లో కొంచెం వైలెన్స్ క్రియేట్ చేస్తుంటారు. ఇంకా అక్కడ ఎదురుపడలేదు అలాంటిది? లేదండి, విజయనగరం డిస్ట్రిక్ట్ వరకు అయితే మాకు అనిపించింది. ఎస్పెషల్ నా సబ్ డివిజన్ వరకు అయితే నేనైతే బాగా హ్యాండిల్ చేసినాను. ఎందుకంటే పోస్ట్ క్వార్టర్గా అటువైపు కొంచెం జరుగుతుంటాయి కదా? లేదు, అంటే ముందు జరుగుండి ఉండొచ్చు, బట్ నేనున్న టైంలో అయితే జరగలేదు అలాంటిది. హైవే మీద యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతుంటాయి. ఎస్, అది బేసికల్గా విజయనగరం సబ్ డివిజన్ ఒక 30 to 40 kilometers అది హైవే ఉంటుంది టువర్డ్స్ శ్రీకాకుళం. నేను చేస్తున్న టైంలో అక్కడ హైవే ఎక్స్పాన్షన్ అవుతుంది. సో ఎక్కువ డైవర్షన్స్ ఎక్కువ ఉండేవి. ఆ టైంలో నైట్ టైమ్స్ ఎక్కువ అవుతుండేవి యాక్సిడెంట్స్. అంటే మనం రేడియం స్టిక్కర్స్ కానీ లేదా డైవర్షన్ ప్రాపర్గా పెట్టినా డ్రైవర్స్ వెంటనే అది క్యాచ్ చేయలేక డైవర్షన్స్ చాలా యాక్సిడెంట్స్ అయ్యాయి. బట్ మేము అలాగే మెజర్స్ తీసుకుని కంట్రోల్ చేసాం. విజయనగరం తర్వాత ఎక్కడికి వచ్చారు? విజయనగరం తర్వాత దిస్ మై 3rd posting, ఏసీపీ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ విశాఖపట్నం. ఓకే. ఇక్కడ వచ్చాక ఏం కేసులు కనపడుతున్నాయి? చాలా మంచి కేసులు చేసామండి. అంటే బత్తుల ప్రభాకర్ అని ఒక మేజర్ అఫెండరు. ఈ యాక్చువల్లీ హెయిల్స్ ఫ్రమ్ ఈస్ట్ గోదావరి, బట్ ఫ్యామిలీ గాట్ సెటిల్డ్ ఇన్ చిత్తూరు. అతను ఒక మేజర్ కేసులో పట్టుకోవడం జరిగింది. ఒక 45 tolas to 50 tolas గోల్డ్ కేసు పట్టుకుంటే అతను అది కూడా కంప్లీట్ టెక్నికల్ బేస్డ్. అది మొత్తం సీసీ కెమెరాస్ బేస్ మీద పట్టుకున్నాం. సుమారు 54 cases డిటెక్ట్ చేసాం అతను పట్టుకుని. సరే, బత్తుల ప్రభాకర్ అనే ఓల్డ్ అఫెండర్ వాడు ఐఆర్లో ఏం చెప్పాడండి? వాడు ఇంట్రాగేషన్ రిపోర్ట్లో అదే అంటే నేను అడుగుతున్న క్వశ్చన్ వాడు ఎలా చేశాడు అన్నది కాకుండా పర్టికులర్గా విశాఖపట్నం ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు, వాడు ఎంఓ ఏంటి?
పర్టికులర్గా విశాఖపట్నం అని కాదు, అతను ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ఏరియా రిసార్ట్ కింద తీసుకుంటాడు. ఆ ఫేజ్లో అయితే ఒక 3 months వైజాగ్లో ఉండడం జరిగింది. మోస్ట్లీ అతను గవర్నమెంట్ ఆఫీసెస్ కానీ వేకెంట్గా ఉన్న హౌసెస్ కానీ అవి ఎక్కువ చేశాడు. సుమారు ఆ 3 months పీరియడ్లో ఒక 50 cases దాకా చేశాడు. అన్నీ కన్ఫెస్ చేయడం జరిగింది, ప్రాపర్గా అన్నీ రికవర్ చేసాం, కోర్టు కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అంటే వాడు ఎంఓ ఏంటండి? డే హెచ్పి నైట్ కంప్లీట్ నైట్ హెచ్పి. ఫస్ట్ రెక్కీ చేసుకుంటాడు, రెక్కీ చేసుకుని ఓకే హౌస్ వేకెంటా లేకపోతే ఆఫీస్ వాట్ ఎవర్ వేకెంట్ అని చూసుకుని సింపుల్ టూల్స్ వాడతాడు. సింపుల్ టూల్స్ వాడి హౌస్ లాక్ బ్రేక్ చేసుకుని లోపలికి వెళ్ళి, అంటే అసెస్మెంట్ ఏమి ఉండదు, అతనికి ఎంత దొరికితే అంత. అలాగే చిన్న అఫెన్స్లోనే గ్రేవ్ అఫెన్స్లు రెండు చేశాడు. అలాగా అంటే సీసీ కెమెరాస్లో దొరుకుతున్నాడు కానీ మాకు అంటే బత్తుల ప్రభాకర్ అని మాకు ఒక రాలేదు, అంటే అంత క్లారిటీ రాలే. బట్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఈస్ట్ గోదావరి వాళ్ళు అక్కడ సిసిఎస్ వాళ్ళతో ఇచ్చేస్తే బత్తుల ప్రభాకర్ అని తెలిసింది. ఒక చర్చ్లో ఒక అఫెన్స్ చేసి చర్చ్ ఫాదర్ హౌస్లో చేశాడు. సుమారు ఒక 50 tulas ఒక క్రాస్ చేశాడు. అక్కడ అతనికి చెస్ట్ మీద ఒక టాటూ ఉంటుంది. ఓన్లీ బేస్డ్ ఆన్ దట్ టాటూ పట్టుకుని మేము ఫర్దర్కి వెళ్ళి ఇంకా బ్రేక్ చేసాం ఆ కేసుని. అది బ్రేక్ చేయడం సబ్సిక్వెంట్గా మిగతా ఇంపార్టెంట్ 50 cases అన్నీ చెప్పడం జరిగింది. అదొక కేసు వల్ల చాలా ఉన్నాయి. ఇంకా మార్చ్లో ఒక పోలమాం టెంపుల్ అని విశాఖపట్నం చాలా ఫేమస్. బత్తుల ప్రభాకర్ గురించి మనం మాట్లాడతాం. బత్తుల ప్రభాకర్ ఎంఓ లాక్ బ్రేక్ చేస్తాడు, లోపలికి వెళ్తాడు, వాడు అక్కడ ఏం దొరుకుతాడో అని ఎత్తుకుని వచ్చేస్తుంటాడు. వాడి కీస్ కూడా ఆ బెడ్షీట్ల కిందనో లేదంటే దేవుడి దీనిలో పెడుతుంటారు. ఇకపై ఎవరైనా బత్తుల ప్రభాకర్ కానీ ఇంకో ఎఫ్ఐఆర్ కానీ ఒక ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆ కంప్లైంట్ ఒక నిర్లక్ష్యం అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అటువంటి ఎఫెన్స్ జరగకుండా, కంప్లైంట్లు కాకుండా వాళ్ళకు ఒక ప్రికాషన్ చెప్పండి. నేను అంటే బత్తుల ప్రభాకర్ కేసు అనే కాదు, నేను చాలా కేసులు చూశాను. అండ్ ఇన్ఫ్యాక్ట్ మీకు ఇప్పుడే వైఫ్ అండ్ హస్బెండ్ వర్కింగ్ ఉంటారు, లాక్ చేసి మన షూలో పెట్టేసి వెళ్ళిపోతారు. అలాంటి నాకు ఇక్కడికి వచ్చిన 2 years పీరియడ్లో అలాంటి కేసు 20 cases తగిలి. వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళి షూలో పెట్టేసి వెళ్ళిపోతారు, అదొకటి. ఇంకోటి అల్మారాయే కదా అని చెప్పి బెడ్షీట్ కిందో లేకపోతే నోన్ ప్లేసే. ఇప్పుడు మనకే ఇప్పుడు దానికి పెద్ద రాకెట్ సైన్స్ బ్రెయిన్ అక్కర్ల, ఇక్కడే ఉంటుందని మన ఎనీ క్రిమినల్ కెన్ అసెస్. అది అసెస్ చేసిన అఫెన్స్లు చాలా ఉన్నాయి. బత్తుల ప్రభాకర్ మోస్ట్ కేసు అలాగే చేశాడు. మీకు చెప్పినట్టు షూలో లేకపోతే కుండీ పక్కన ఏదో లేకపోతే ఏదో మొక్క పక్కన పోపులు పట్టు డబ్బాలు అలా పెట్టి అలా చాలా కేసెస్ అలాగా సిలిగా అనిపిస్తే కానీ లేదని, బట్ యాక్చువల్లీ ఇవన్నీ జరిగినవి. ఈ చాలా మేము అవేర్నెస్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేస్తాం, అపార్ట్మెంట్స్ కానీ హౌసెస్ కానీ. మేము మా ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్స్ వెళ్ళి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంటాం. ఇది వన్ ఆఫ్ ది మేజర్ పాయింట్ మేము చెప్పేది. అయితే డూప్లికేట్ కీస్ చేయించుకోండి, సింగిల్ కీ అని ఎక్కడో పెట్టడం, పోయిన తర్వాత రిపెంట్ అవ్వడం కన్నా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. కాబట్టి మేము ఇది వన్ ఆఫ్ ది ఎజెండా పాయింట్స్ మా మీటింగ్స్లో. వచ్చా ఇంకో కొంతమంది అఫెండర్స్ ఏం చెప్తుంటారంటే, ఆ ఇల్లు డోర్ లాక్ అన్న విషయం మీకు ఎలాగ తెలుసు అంటే, వాళ్ళు ఊరు వెళ్ళాము వాళ్ళందరికీ వెళ్ళామని ఫేస్బుక్లో మాకు చెప్తుంటారని కొంతమంది అఫెండర్స్ ఐఆర్లో చెప్తుంటారు. అంటే నేను ఒక ఊరు వెళ్ళిన విషయం నా ఫేస్బుక్ ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుస్తుంది, నేను నా లొకేషన్ పంపిస్తాను, దానివల్ల కూడా వాళ్ళు ఈజీగా వస్తుంటారు. ఆ విధంగా సోషల్ మీడియా వాడుకోవడం వల్ల జరిగే నేరాలను అరికట్టాలంటే ప్రజలు ఏం చేయాలి? బేసికల్గా ఇప్పుడు చాలామంది సోషల్ మీడియా మీద ఎక్కువ డిపెండెంట్ అయిపోయారు. అంటే మన రెగ్యులర్ హ్యాపెనింగ్స్ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో స్టేటస్లో పెట్టుకుంటున్నారు. ఎవరైనా సమ్ క్రిమినల్ ఫెలో అది తెలిస్తే డెఫినెట్గా మన హౌస్ని బ్రేక్ చేసే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం లాక్ వేసి కట్టిన కూడా సరిగ్గా ప్రాపర్గా వేయరు. మనం వెళ్తున్నప్పుడు ఫేస్బుక్ వాట్సాప్లో చెప్పుకునే ఉన్న ఇది మన నేబర్కి చెప్పుకుని ఇల్లు చూసుకోమని చెప్పే పరిస్థితి ఉండదు. మేము అది కూడా మీకు చెప్తుంటాం. నైబర్స్ ఎవ్రీ హాఫ్ డేకి ఒకసారి. నైబర్స్ మనకు పడదు కదా, కొంతమందికి పడదు. బట్ ఎవరో ఒకరు మన నమ్మకస్తులు అనుకున్న వాళ్ళు చెప్పుకుని
అట్లీస్ట్ రోజుకి 2 సార్లు మన లాక్ ప్రాపర్గా ఉందా లేదా అని వెరిఫై చేసుకుంటే బెటర్. అంటే అర్బన్ ప్లస్ ఈ మెట్రోపాలిటీలో అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత పక్క వాళ్ళకి సంబంధం లేకపోవడం అనేది కూడా మైనస్ అనుకోవచ్చు. అలా టైంలో మనం అట్లీస్ట్ మన అపార్ట్మెంట్లో ఒకళ్ళిద్దరన్నా ఫ్రెండ్స్ ఉంటారు. అట్ ద సేమ్ టైం మనకి అపార్ట్మెంట్ వాచ్మెన్ ఉంటాడు. వాచ్మెన్కి ఇన్స్ట్రక్ట్ చేసి వెళ్ళొచ్చు మనం, రెగ్యులర్గా వాచ్ చేయమని చెప్పి. సో మన జాగ్రత్తలు మనం తీసుకుని మన నైబర్స్కి కానీ వాచ్మెన్కి ఇన్స్ట్రక్ట్ చేస్తే డెఫినెట్గా మన ప్రాపర్టీ అఫెన్సెస్ మాత్రం కంట్రోల్ చేయొచ్చు. అచ్చా, ఇప్పుడు ఈ కేసు కాకుండా ఇంకా మీరు పోలమాంబ కేసు చెప్తున్నారు. అది మార్చ్లో జరిగిందండి. చాలా పోలాలమ్మ అంటే పోలమాంబ టెంపుల్. పోలమాంబ టెంపుల్ పోలమాంబ టెంపుల్ మనకి 3 టౌన్ పోలీస్ స్టేషన్ చాలా ఫేమస్ టెంపుల్ ఇక్కడ. అంటే హిస్టారికల్ టెంపుల్, వైజాగ్ సిటీలో కూడా చాలా పేరున్న టెంపుల్. అది మార్చ్లో జరిగింది ఆ కేసు. నెక్స్ట్ డే సండే, సాటర్డే నైట్ జరిగింది. మేజర్ ఆర్నమెంట్స్, డైటీ మీద ఉన్న మేజర్ ఆర్నమెంట్స్ అన్నీ తీసుకువెళ్ళిపోయారు. చిన్న క్లూ బేస్ చేసుకుని అది కేసు డిటెక్ట్ చేసాం. అక్యూజ్డ్ ముగ్గురు, సన్ అండ్ 2 కొడుకులు, ముగ్గురు తమిళనాడు బేస్డ్ అఫెండర్స్. అక్కడ నిజానికి వాళ్ళ క్రిమినల్ రికార్డు లేదు. బట్ ఏ రికార్డు లేకుండా మనం అక్కడికి ఈ కేసు మనం డిటెక్ట్ చేయడం జరిగింది. అది వన్ ఆఫ్ ది బెస్ట్ కేసెస్ ఆఫ్ మై కెరీర్ టిల్ నౌ. ఓకే, తర్వాత ఇప్పుడు విశాఖపట్నం కమిషనర్ గారు పెట్టిన 5 ప్రాజెక్టులో మీరు ఒక ప్రాజెక్ట్, 5 ప్రాజెక్టులకి మీరు ఇన్ఛార్జ్ ఉన్నారు. టోటల్ 5 ప్రాజెక్ట్స్ అండి. మార్పు ఒకటి, సీసీ కెమెరాస్ ఇన్స్టలేషన్ ఒకటి, కమ్యూనిటీ బీట్ సిస్టమ్ ఒకటి, పహారా అంటే పహారా అదొక దాని మొత్తం 5 దాంట్లో. ఫస్ట్ మార్పు గురించి చెప్పండి. మీకు ఇందాక మీరు చెప్పినట్టు ఏఓబిలో బేసికల్గా ఈ క్యానబీస్ మూవ్మెంట్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. మీరు స్టాటిస్టిక్స్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ 2020లో 73 కేసెస్ కట్టాం. దాంట్లో 3300 సుమారు కేజెస్ గాంజా సీజ్ చేయడం జరిగింది. సిపి గారు ఛార్జ్ టేకప్ చేసిన తర్వాత 2012లో ఇప్పటి వరకు అంటే 165 కేసెస్ కట్టాం. లాస్ట్ ఇయర్ 73, ఈసారి 165 కేజెస్ కట్టాం. ఇంకా ఇయర్ ఎండ్ అవ్వలేదు. 4700 కేజెస్ వరకు ఇప్పటివరకు సీజ్ చేసాం. అక్యూజ్డ్ కూడా మీరు లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్ 194 మంది అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈసారి 416. ఇండియా నుంచి స్మగ్లర్స్ కానీ పెడ్లర్స్ కానీ ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఎక్కువ ట్రై చేస్తారు. ఈ ప్రోగ్రామ్ మార్పోను అని ఎందుకు స్టార్ట్ చేయడం జరిగిందంటే బేసికల్గా మనం గంజాయి ట్రాన్స్పోర్టేషను, స్మగ్లింగ్, పెడ్లింగ్ ఈ యాంగిల్ని ఆలోచిస్తాం. కానీ సిపి గారు ఫర్ ద ఫస్ట్ టైం విక్టిమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించడం మొదలుపెట్టారు. ఆ ఆలోచన నుంచే మార్పు అనేది పుట్టుకొచ్చింది. అంటే ఓకే, విక్టిమ్ని మనం పెడ్లర్స్ కానీ స్మగ్లర్స్ కానీ ఎన్డీపీఎస్ యాక్ట్ పెట్టి రిమాండ్ పెట్టడం, అది లీగల్ కాన్సిక్వెన్సెస్ దానికి ఉంటాయి. ఇప్పుడు రెగ్యులర్ స్టూడెంట్స్ ఇప్పుడు 10 గ్రామ్స్ 20 గ్రామ్స్ ఉన్న దీంట్లో మనం పట్టుకున్నప్పుడు వాళ్ళని దే ఆర్ నాట్ రెగ్యులర్ యూజర్స్ కూడా కాదు. అంటే ఉన్నారు కొంతమంది, ఫ్యూ ఆర్ ఎడిక్టెడ్ ఉన్నారు, ఫ్యూ ఆర్ యూజర్స్, అంటే బేసిక్ యూజర్స్. వాళ్ళని ఎలా చేద్దామన్న టైంలో డాక్టర్ కాశీ విశ్వనాథ్ గారిని కన్సల్ట్ చేయడం, అలాగే ఉమారాజ్ గారిని కన్సల్ట్ చేయడం. బికాజ్ పోలీస్ పరంగా మేము ఓన్లీ లీగల్ కాన్సిక్వెన్సెస్, లీగల్ ఇంప్లికేషన్స్ మాత్రమే చెప్పగలం. డాక్టర్ గారు ఆయన ఏంటంటే హెల్త్ అసెస్మెంట్ కానీ, అంటే అతను ఏ స్టేజ్లో ఉన్నాడు అసెస్మెంట్ డాక్టర్ గారు చేస్తారు. అలాగే మేడం ఉమారాజు గారు, మేడంకి ఎన్జిఓ ఫౌండేషన్ ఒకటి ఉంది. డిపెండింగ్ ఆన్ మేము కన్సల్ట్ చేసే డిపెండింగ్ ఆన్ ఆ విక్టిమ్ అసెస్మెంట్ బట్టి అది రీహాబిలిటేషనా లేకపోతే కౌన్సిలింగ్ అన్నది డిసైడ్ చేసి డిపెండింగ్ ఆన్ దట్ విక్టిమ్ అలా చేస్తాం. అంటే ప్రతి వారం ఉంటుందండి? ఎవ్రీ మండే ముగ్గురం కూర్చుని స్వర్ణభారతి స్టేడియం రూమ్ నెంబర్ 15లో అలాంగ్ విత్ పేరెంట్స్, విక్టిమ్ అలాంగ్ విత్ పేరెంట్స్తో కౌన్సిల్ చేస్తాం. ఇప్పటి వరకు 195 మందిని చేసాం. సో ఇట్స్ స్టిల్ గోయింగ్ ఆన్. మార్పు కాకుండా ఇంకో కాన్సెప్ట్ తీసుకున్నారు, దాని గురించి.
ఇంకోటి ఆటో డ్రైవర్ సేఫ్ ఆటో అని చెప్పి సిపి గారు ఇంకో ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ చేసాం, కమ్యూనిటీ పోలీసింగ్ విత్ ఆటో డ్రైవర్స్ అని చెప్పి. ఇది యాక్చువల్గా ఇది లాస్ట్ ఇయర్ డిసెంబర్లో స్టార్ట్ చేసాం. ఇది యాక్చువల్గా ఏంటంటే మనకి ఆటోస్ ఎన్యూమరేషన్ జరిగి మోర్ దెన్ 10 years అవుతుంది. మనకి ఇప్పుడు ఆటోస్ మీద మీరు పోలీస్ స్టేషన్ నెంబర్స్ చూస్తారు, ఆ నెంబర్స్ అలాట్ చేసి ఒక 10 years పైన అవుతుంది. దాని తర్వాత అసెస్మెంట్ చేయలే. అట్ ద సేమ్ టైం మీ క్రైమ్ వింగ్లో ఉన్నాం కాబట్టి మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే మాకు ఎక్కువ రాబరీస్ కానీ డెకాయిటీస్ కానీ ఆటో కనెక్టెడ్ అవుతున్నాయి. మనకి రికార్డ్స్లో కూడా చాలా ఆటోస్ లేవు. సో వీటిని మనకి బోత్ క్రైమ్ రికార్డ్ పరంగా ప్లస్ ఆటో ఎన్యూమరేషన్ పరంగా చేయటం మంచిదని చెప్పి సార్ ఈ సేఫ్ ఆటో అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఇప్పటివరకు 11,011 ఆటోస్ రిజిస్టర్ అయ్యాయి. దాంట్లో నియర్లీ 10,000 ఆటోస్ మనం వెరిఫై చేసాం. సిటీలో అప్రాక్సిమేట్గా 25,000 to 30,000 ఆటోస్ ఉంటాయని అంచనా. ఇంకా సెకండ్ వేవ్లో కొంచెం స్లో అయింది, మళ్ళీ స్టార్టెడ్ స్పీడ్ చేసాం ఆ ప్రోగ్రామ్ని. ఇదంతా అయిపోయిన తర్వాత నైట్ టైం వీళ్ళకి ఒక 50% వరకు నెంబర్ రీచ్ అయితే వీళ్ళకి నైట్ టైం పాసెస్ ఇచ్చి వీళ్ళు ప్యాసింజర్స్ కానీ లేకపోతే నైట్ టైం సేఫ్గా ఉంటుందని చెప్పి కమ్యూనిటీకి కానీ సిటీకి కానీ ఇది ప్రోగ్రామ్ టేకప్ చేశాం. అంటే పాసింజర్కి సేఫ్గా వెళ్ళడానికి మీరు ఆటోని ఇన్వాల్వ్ చేశారు. అంతవరకు అంటే ఒక గ్రూప్ కూడా పెట్టారు, ఆ గ్రూప్ అంతా ఇది భరోసా అని లాంటి. ఓకే, కానీ ఆటో వాళ్ళు విపరీతమైన రేట్లు పెడుతుంటారు నైట్ టైంలో. ఆ రేట్ల మీద కూడా మీరు ఏమైనా ఫోకస్ చేయొచ్చు కదా? అది డెఫినెట్గా అండి. అంటే బేసికల్గా ఫస్ట్ ఎన్యూమరేషన్ అయిన తర్వాత అంటే మేము ఆల్రెడీ సిటీలో 23 పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. 23 పోలీస్ స్టేషన్స్ పరిధిలో అందరి ఆటో యూనియన్స్తో మేము టచ్లో ఉన్నాం. ఇదంతా ఒకసారి ఎన్యూమరేషన్ అయిపోయిన తర్వాత మొత్తం మళ్ళీ మీటింగ్స్ పెట్టి మీరు చెప్పినట్టు ప్రైస్ కంట్రోల్ కానీ నైట్ టైం సేఫ్గా వీళ్ళు డ్రింక్ చేయకుండా ప్రాపర్గా డ్రైవ్ చేసేటట్టు సేఫ్గా ప్యాసింజర్స్ని కానీ పర్సన్స్ కానీ దింపేటట్టు. కానీ ఛార్జెస్ విపరీతంగా వేస్తున్నారు నైట్ టైం. అదేనండి, ఇదంతా అయిపోయిన తర్వాత డెఫినెట్గా ఆటో వైపు ఫోకస్ చేస్తాం. ఓకే, ఆటో సెక్షన్ కాకుండా ఇంకోటి మీరు తీసుకున్నారు. ఇంకొకటి సీసీ కెమెరాస్. సీసీ కెమెరాస్ మీకు బేసికల్గా మాకు 60 to 70% ఆఫ్ క్రైమ్ డిటెక్షన్ అంతా సీసీ కెమెరాస్ బేస్ అయ్యే జరుగుతున్నాయి. సిటీలో ఇప్పుడు మీరు చూస్తుంటే 2 ఎలాంటి కెమెరా ఉంటాయి అంటే అది స్మార్ట్ సిటీ దీంట్లో ఒకటి, ఇంకోటి మ్యాట్రిక్స్ కెమెరాస్ అని చెప్పి ఓవరాల్ స్టేట్ సర్వేలెన్స్ ప్రోగ్రాంలో అదొక పార్ట్. మీరు చూసేది ఇదంతా మెయిన్ రోడ్స్ మీద ఇవన్నీ ఉండేది స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ అండ్ మ్యాట్రిక్స్ ప్రాజెక్ట్ చూస్తున్నారు. అట్ ద సేమ్ టైం లాడ్జెస్లో కానీ రెస్టారెంట్స్ కానీ హోటల్స్ కానీ అపార్ట్మెంట్స్ కానీ ఇది మీ వార్ ఫుటింగ్ మీద అంటే ఈ సీసీ కెమెరాస్ ఇన్స్టలేషన్ చేయడం జరిగింది. ఎందుకంటే అది బోత్ కమ్యూనిటీకి యూస్ఫుల్ అవుతుంది, అట్ ద సేమ్ టైం ఆ కేస్ డిటెక్షన్కి యూస్ఫుల్ అవుతుందని చెప్పి మేము ఇది రెగ్యులర్గా చేస్తున్నాం. ఓవరాల్గా మీరు చూస్తే రెస్టారెంట్స్ అయితే 80% సీసీ కెమెరాస్తో ఉన్నాయి. అలాగే లాడ్జెస్ కూడా సుమారు 90%. అపార్ట్మెంట్స్ అయితే ఒక 50% వరకు రీచ్ అయ్యాం. అపార్ట్మెంట్స్ ఇంకా చెయ్యాలి. సో ఓవరాల్గా ఇదైతే చాలా సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ ఇది. దీని మీద బేస్ చేసుకుని సీసీ కెమెరాస్ మీద కన్వెన్షనల్ క్రైమ్ డిటెక్షన్ కన్నా మేము టెక్నికల్గా ఇప్పుడు సీసీ కెమెరాస్ బేస్ అయ్యి 70% కేసెస్ ఓన్లీ సీసీ కెమెరాస్ మీదే చేస్తాం. ఇంకా వేరే ప్రాజెక్ట్ ఉందా ఇది? పహారా అని చెప్పి అదొకటి రీసెంట్గా లాంచ్ చేస్తాం లాస్ట్ మంత్ August 24th. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. మీకు చెప్పినట్టు సేఫ్ ఆటో ప్రోగ్రాంలో ఇది ఒక భాగంగా చెప్పచ్చు. సార్ కూడా చాలా ప్రెస్టీజ్గా స్టార్ట్ చేశారు. ఓవరాల్గా సిటీలో మనం 16 ఇంపార్టెంట్ జంక్షన్స్ ఐడెంటిఫై చేసి ఈచ్ జంక్షన్లో 2 AR పీసీస్ నైట్ 10 to మార్నింగ్ 5 వరకు ఉంటారు. ఈ 16 జంక్షన్స్ ఏంటంటే మనకి బస్సు కానీ బయట నుంచి ట్రైన్స్లో కానీ దిగి ఇంటికి వెళ్ళే వాళ్ళకి మనం ఆటో కానీ క్యాబ్ కానీ అరేంజ్ చేసి ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ ప్యాసింజర్స్కి ఇవ్వడానికి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. ఇప్పటివరకు అయితే చాలా పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయి. బోత్ మాకు నైట్ టైం 30 to 40% మాకు నైట్ టైం అఫెన్స్ ఎక్కువ అవుతాయి.
హెచ్బీస్ కానీ, రాబరీస్ కానీ, డెకాయిటీస్ కానీ. ఈ పహారా వల్ల మాకు క్రైమ్ రేట్ బాగా కంట్రోల్లోకి వచ్చింది. అట్ ద సేమ్ టైం ప్యాసింజర్స్ కూడా సేఫ్గా ఇంటికి రీచ్ అవుతున్నారు. అదొకటి చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ పహారా. ఇంకొకటి మన ఇల్లు మన బాధ్యత అని చెప్పి కమ్యూనిటీ బీట్ సిస్టమ్. బేసికల్గా మాకు ఓవరాల్గా సిటీలో 100 to 110 బీట్స్ సర్వ్ అవుతాయి. అంటే బోత్ లా అండ్ ఆర్డర్, క్రైమ్ అండ్ ట్రాఫిక్ అన్నీ కలిపి 110 బీట్స్ దాకా సర్వ్ అవుతాయి. దాంతోపాటు కమ్యూనిటీ నుంచి బీట్ సిస్టమ్ అంటే ప్రైవేట్ సెక్యూరిటీ వాళ్ళని టు అసిస్ట్ అవర్ పోలీస్ అట్ ద సేమ్ టైం టు ప్రొవైడ్ సెక్యూరిటీ టు ద కమ్యూనిటీ. అదొకటి ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం. ఇది కూడా 23 పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంపార్టెంట్ కాలనీస్ వాటిల్లో మీటింగ్స్ కండక్ట్ చేసాం. మాకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు పూర్ణ మార్కెట్ దగ్గర గోల్డ్ షాప్స్ కానీ, లేకపోతే మెయిన్ జంక్షన్స్లో గోల్డ్ షాప్స్ దగ్గర ఆల్రెడీ అంటే జ్యువెలరీ షాప్స్ వాళ్ళ ఓన్ సెక్యూరిటీ కాకుండా వీళ్ళందరూ మళ్ళీ కమ్యూనిటీ కింద ఏర్పడి వాళ్ళు ప్రైవేట్గా సెక్యూరిటీ పెట్టుకోవడం జరిగింది. ఇది ఇంకా అంటే కాలనీస్లోకి వాటిలోకి మనం విస్తరింపజేయాలి. ఇది కూడా వార్ ఫుటింగ్ మీద చేస్తున్నాం. ఈ 5 ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ సార్ నాకు హ్యాండిల్ చేయమని చెప్పారు. ఓకే సార్, ఫైనల్గా విశాఖపట్నంలో ప్రజలు నేరాల బారిన పడకుండా ఉండాలంటే వాళ్ళ పక్షాల నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ కావాలి? అంటే పబ్లిక్ నుంచి మాకు ఎటువంటి సపోర్ట్ కావాలంటారా? మీకు చెప్పినట్టు పబ్లిక్ ఎప్పుడూ విజిలెంట్గా ఉండాలండి. మోస్ట్లీ క్రైమ్ అంటే క్రైమ్ చూస్తాను కాబట్టి మీకు ఇందాక చెప్పినట్టు నైబర్స్కి ఇన్ఫార్మ్ చేయడం కానీ, మాకు LHMS అని లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని ఉంది. ఇంటికి వచ్చి ఒక కెమెరా అమరుస్తారు, అది మోషన్ డిటెక్షన్ కెమెరా. ఆ కెమెరా వాళ్ళు చేసుకోవచ్చు. లేకపోతే ఏదైనా ఎవరన్నా సస్పీషియస్గా వాళ్ళ ఏరియాలో తిరిగితే కానీ 100 డైల్ చేయొచ్చు. గుర్తు తెలియని వ్యక్తులకి హౌసెస్ రెంట్గా ఇవ్వడం కానీ అలాంటివి ఏమీ చేయకుండా వాళ్ళకి జాగ్రత్త తీసుకుంటే అట్ ద సేమ్ టైం మాకు హెల్ప్ చేసినట్టు అవుతుంది. అది మీ ద్వారా iDream ద్వారా ప్రజలకు తెలియపరచాలని కోరుకుంటున్నాను. విశాఖపట్నంలో నేరం జరగకూడదు అనుకుంటే కేవలం పోలీసులే కాదు, ప్రజలు కూడా తమ భాగస్వామి కావాలంటున్నారు ఏసీపీ శ్రవణ్ గారు. మన ఇండ్లు మనకేం కాదు, మన ఇంటి చుట్టూ కెమెరాలు ఉన్నాయి, మనకేం కాదు, మన వాళ్ళు మనకేం చెయ్యరు, మా ఇంట్లోకి ఎవరు రారు అనుకుంటే చాలా భ్రమ అంటున్నారు. నేరం ఏ వైపు నుంచి రావచ్చు కాబట్టి ఎప్పుడు నిత్యం కూడా నేరం జరుగుతుందని భావంతో ఉంటే ఖచ్చితంగా నేరాలని పురుష పెట్టచ్చు అంటున్నారు శ్రవణ్ గారు. మీ ఇంట్లో ఏది పెట్టుకున్నా బయటికి వెళ్ళినా ఖచ్చితంగా సోషల్ మీడియా కాకుండా చుట్టుపక్కల వాళ్ళకి చెప్పి వెళ్తే చాలా సేఫ్ సైడ్ అనే విషయం చాలా స్పష్టంగా తెలుసు. ఎందుకంటే చాలామంది నేరస్తులు చెప్పేది నేరస్తులకి మనమే క్లూస్ ఇస్తున్నాం, మనం ఎక్కడికి వెళ్తున్నాం సోషల్ మీడియాలో చెప్పడం వల్లే వాళ్ళు డైరెక్ట్గా వచ్చి మన ఇంట్లో దొంగతనం చేసి వెళ్తున్నారు. కాబట్టి సోషల్ మీడియాను వాడండి, కానీ అది నేరాలకి బాట లేకుండా చూడండి అనేది చాలా స్పష్టం. ఇది వారం ఏసీపీ శ్రవణ్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. డ్రగ్స్ మాదక ద్రవ్యాలకు బానిసవుతున్న యువత మేల్కొని వారి జీవితాలు చక్కదిద్దుకోకపోతే అదే మత్తుకు బలైపోతుంటారు. మత్తు వదలకపోతే జీవితం చిత్తు అయిపోతుందని భావించి అలాంటి యువత మార్పు కోసం కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. మాదక ద్రవ్యాలతో పట్టుబడిన వారిని వారి తల్లిదండ్రుల సమక్షంలో పరివర్తన తెస్తున్నారు. కౌన్సిలింగ్ చేస్తున్నప్పటికీ వారిలో మార్పు రాని పక్షంలో వారిని డి అడిక్షన్ సెంటర్కు పంపిస్తారు. ఈ కేంద్రం స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియం రూమ్ నెంబర్ 12లో ప్రతి సోమవారం నగర పోలీస్ అధికారితో పాటు ఇతర శాఖల అధికారులు మరియు తల్లిదండ్రుల సమక్షంలో జరుగుతుంది. ఈ కౌన్సిలింగ్ సెంటర్కు నేరుగా గాని, పోలీస్ స్టేషన్ ద్వారా గాని లేదా డైల్ 100 ద్వారా గాని సంప్రదించవచ్చును. అట్టివారి సమాచారం గోప్యంగా ఉంచబడుతుంది. మీరు చూస్తున్నారు iDream న్యూస్ ని. Please subscribe iDreams. for more videos. Subscribe iDream. Please subscribe for more videos. iDream. For more videos. Subscribe iDream. Please subscribe. సబ్స్క్రైబ్ iDream ఛానల్. Do subscribe iDream. iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Do watch iDream.